దురంధర్ ద రివెంజ్ అంటే సీక్వెల్ ఫర్ దురంధర్ 1. దురంధర్ అనేది ఒక గ్యాంగ్స్టర్ స్పై పొలిటికల్ డ్రామా. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి 3 hours 35 minutes ఉంది. అదే అబ్బా ఎంత తీశారా అనుకుంటే సెకండ్ పార్ట్ వచ్చేసి 3 hours 55 minutes, అంటే క్లోజ్ టు 4 hours తీశారు. ఫస్ట్ పార్ట్ వాజ్ మోర్ ఆఫ్ గ్యాంగ్స్టర్ మూవీ అది, అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి మీకు మోర్ పొలిటికల్ అనిపిస్తుంది, అండ్ లాస్ట్లోకి వచ్చేసరికి స్పై మూవీ లాగా టర్న్ అవుతుంది. అంటే గ్యాంగ్స్టర్ ఎలిమెంట్స్ ఇందులో తక్కువగా ఉంటాయి. ఆ థ్రిల్ అంటే ఆ ఫైట్స్, ఆ గ్యాంగ్స్టర్ మూవీస్లో టిపికల్గా ఉండే యాక్షన్ సీక్వెన్సెస్ ఇందులో కొద్దిగా మిస్ అవుతాం అనమాట. పోతే మై రేటింగ్ ఫస్ట్ పార్ట్కి 9 on 10 అయితే ఇది అరౌండ్ 7 on 10 ఉంటుంది. ఈ సినిమా ఎక్స్పెక్టేషన్ తోటి వెళ్తాం కాబట్టి 100% ఎక్స్పెక్టేషన్ ఈ పిక్చర్ మీట్ కాలేకపోయింది. బికాజ్ ఆ టోన్ వాళ్ళు మోర్ పొలిటికల్గా చేంజ్ చేశారు. అయితే స్టిల్ ఈ సినిమా డైరెక్టర్ అనిల్ ధర్ మిమ్మల్ని 4 గంటల సేపు సీట్లలో కూర్చోబెడతాడు. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. పాజిటివ్స్ విషయానికి వస్తే శాశ్వత్ సచ్దేవ్ ఓపెనింగ్ షాట్ తోటి, ఆయన పౌండింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి స్ట్రేట్గా మిమ్మల్ని దురంధర్ ప్రపంచంలోకి తీసుకెళ్తాడు. అండ్ రణ్వీర్ సింగ్ ఈ సినిమాలో 2 shades ప్లే చేశాడు. అండ్ ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ దాకా అతనే ఉంటాడనమాట. అంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద టైమ్ హీఈస్ దేర్. అండ్ ఈ సినిమాని అతను తన భుజాల మీద లిటరల్గా మోసాడు. అండ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వచ్చేసి చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో, మధ్యలో కథ కాస్త అటు ఇటు దారి తప్పినా స్లో అయినా లాస్ట్ 45 minutes to 1 hour మటుకు ఫ్యాబులస్ అంటే ఫ్యాబులస్. ఆ ఫీల్ తోటి, ఆ ఫీల్ గుడ్ తోటి ప్రేక్షకుడు బయటకు వస్తాడు. కాబట్టి ఈ సినిమా సక్సెస్కి అదే కారణమవుతుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే, ఇంతకుముందు చెప్పినట్టుగా సబ్జెక్ట్ ఏంటో తెలుసు, ఈ టోన్ ఏంటో తెలుసు, వీళ్ళ మేకింగ్ స్టైల్ ఏంటో తెలుసు. కాబట్టి ఇక్కడ ఈ సినిమాలో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏం లేవు. అక్కడ ఫస్ట్ పార్ట్లో చాలా షాకింగ్ సీన్స్ అవి ఉండే అనమాట. మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా తీస్తారని. సో ఇక్కడ ఇది గివెన్. దెన్ ఫస్ట్ పార్ట్లో ఈక్వల్ ఫుటేజ్ ఉండింది అందరు యాక్టర్లకి. రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్, సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్, సారా. ఇన్ఫ్యాక్ట్ రణ్వీర్ సింగ్ సినిమా మొత్తంలో హార్డ్లీ 25-30% కనబడతాడు అనుకుంటా. సో ఆ క్యారెక్టర్ బిల్డింగ్ ఏదైతే ఉండిందో, ఆ క్యారెక్టర్స్ మధ్యలో ఉన్న ఎమోషన్, తర్వాత ఫ్యామిలీ డ్రామా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ లవ్ బిట్స్ వస్తూ ఉంటాయి. ఈవెన్ రెహమాన్ డక్కైత్ ఎవరైతే అక్షయ్ ఖన్నా బ్రిలియంట్గా పోర్ట్రే చేశారో, ఆయనకు కూడా ఒక ఫ్యామిలీ ఉన్నట్టుగా, ఆ హస్బెండ్ వైఫ్ మధ్య రిలేషన్, వాళ్ళ పిల్లలతోటి ఎలాంటి రిలేషన్, అది కాస్త ఆ డ్రామా ఎలిమెంట్స్ చాలా బాగా ఉన్నాయి. అండ్ అట్లాగే రణ్వీర్ అండ్ సారా మధ్యలో ఉన్న ఆ లవ్ ఎపిసోడ్స్, ఫ్లర్టింగ్ అండ్ వాళ్ళ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కూడా ఆ సినిమాకి మరీ ఒకటే వాయిలెంట్ టోన్ లాగా కాకుండా డిఫరెంట్ టోన్స్ ఇచ్చిందనమాట. అది ఇక్కడ మిస్ అవుతాం మనం. దెన్ వీ ఆల్సో మిస్ బ్యాడ్లీ అక్షయ్ ఖన్నా. అక్షయ్ ఖన్నా ఫస్ట్ పార్ట్లో అమేజింగ్గా చేశారు. ఆయన స్వాగ్, ఆయన సాంగ్, నేను అనుకుంటా ఒక అట్లీస్ట్ 30-40% ఆ మూవీ సక్సెస్కి కారణం అక్షయ్ ఖన్నానే అయ్యాడు. ఆయన పెద్ద రెవల్యూషన్. ఆయన మళ్ళీ ఆయనకు ఇంకో రీబర్త్ అనొచ్చు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఆయన ఈ సినిమాలో అసలు కనబడరు అనమాట. దెన్ సాంగ్స్ ఫస్ట్ పార్ట్లో అయితే ఆ 90s సాంగ్స్ని రీమిక్స్ చేసి అది మ్యూజిక్ వాజ్ ఫ్యాబులస్ హిట్. ఇక్కడ 1-2 పాటలు అలా ఉన్నాయి. అండ్ సో సాంగ్స్ బాగా లెడ్ డౌన్ అనమాట. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఇప్పుడు చెప్పినట్టుగా ఫ్లాష్ బ్యాక్ తోటి మొదలవుతుంది. జస్ప్రీత్ సింగ్, అదే మన రణ్వీర్ సింగ్, ఒక ఆర్మీ రిక్రూట్ ఉంటాడు, యువకుడు. సో ఆయన లైఫ్, ఆర్మీలో జాయిన్ అయ్యేవాడు ఎట్లా వెళ్ళి గ్యాంగ్స్టర్ అవుతాడు, ఎట్లా హంజా ఎట్లా అవుతాడు అనేది ఆ ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మనకు చూపిస్తారు. దెన్ అక్కడి నుంచి ఆ ఫస్ట్ పార్ట్కి కనెక్ట్ అయిపోతుంది. ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఎండ్ అవుతుందో, రెహమాన్ డెకైత్ చనిపోయాక ఆ లాయరీకి ఎవరు డాన్, ఎవరు బాస్ అనేది ఒక ప్రశ్నగా మిగులుతుంది. అక్కడి నుంచి హంజా, అదే రణ్వీర్ సింగ్ ఎలా టేక్ ఓవర్ చేస్తారు లాయరీని, అండ్ అక్కడి నుంచి కరాచీకి బాస్ ఎలా అవుతాడు, మొత్తం పాకిస్తాన్ ఎలా రూల్ చేస్తాడు అనేదే స్టోరీ. అండ్ లాస్ట్కి వచ్చేసి ఈ స్పై డ్రామా అనమాట. ఎట్లా ఇండియన్ ఇంటెలిజెన్స్ రణ్వీర్ సింగ్ని ఎలా యూజ్ చేసుకొని పాకిస్తాన్ చేసే అన్ని ప్రయత్నాలన్నిటికీ ఎలా చెక్ పెడతారో అనేది ఫ్యాబులస్గా ఎండ్ చేస్తారు. ఫ్యాబులస్ మూవీ, తప్పకుండా చూడాల్సిన మూవీ. వాయిలెన్స్ డోస్ కాస్త ఎక్కువ ఉంది, పర్లేదు. అండ్ బట్ స్కేల్ చాలా పెద్దగా ఉంది లాస్ట్ పిక్చర్ కంటే. అమేజింగ్ మూవీ ఆన్ ద బిగ్ స్క్రీన్.